ప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం. ఉదయాన్నే నిద్ర లేవాలి, అమ్మాయిల వెంక చూడకూడదు, వారి వెంట పడకూడదు, భక్తి పాటలు వినాలి, సినిమా పాటలు వినకూడదు, చెడు స్నేహాలు చేయకూడదు, రాత్రిపూట నీళ్లు తాగి పడుకోవాలి, ప్రతిరోజు దేవుడికి పూజ చేయాలి, ఆల్కహాలు సిగరెట్టు తాగకూడదు. తాతగారు, అన్నీ మీరు చెప్పిన విధంగానే చేస్తున్నాను, నన్ను దీవించండి. అమ్మో తాతగారు, ఈరోజు కూడా నన్ను క్షమించండి తాతగారు. Yo, I'm about to explode. Here I come, can you feel my flow? Yo, I'm about to explode. Here I come, can you feel my flow? మామా 5 minutes మామ వచ్చేస్తాను. ఏ బేబే 2 minutes మామా. I'm a man on a mission with ambition as I hear the beat started doing it. వావ్ సూపర్ మామా. Well, safe and free. Come on, come on. Yo. అబ్బా అంత బాగుందో. అయ్యో అయ్యో కతి అబ్బా మా డార్లింగ్ మెసేజ్ చేసింది రాయ్. డిచ్చక ఇప్పటికింకా నా వయసు నిండా 16. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ అమ్మాయిలే. డిచ్చక ఓహో మళ్ళీ వస్తా బాబాయ్. అబ్బాయికి అమ్మాయికి జరిగిన ఈ సంగ్రామంలో తాత ఓ మై తాత. ఏంట్రా బావా ఇవాళ మీరు కూడా కాలేజ్ బంకా? నువ్వు అక్కడే ఉత్తమ పురుషుడు, మరి నేను కాదు. అయినా ఇంత వర్షం పడుతుంటే కాలేజ్కి ఆవిడ వెళ్తాడరా? కొంచెమన్నా బుర్ర ఉందా నీకు? రే నీకు సిఎస్ క్లాస్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదరా, నువ్వు కూడా మానేసావా? మావా మనిషి అయినా కాస్త కళాపోషణ ఉండాలిరా. సిఎస్ అయినా ఎంఎస్ అయినా ఏదైనా సరే కళాపోషణ తర్వాతేరా. ఏం చెప్పాడ్రా మావా? ఏయ్ మామ్స్ రేయ్ చలిపెడతాం త్వరగా ఇవ్వరా, సగం పైగా తాగేసావరా. సిగరెట్ దాతకి మన కమిటీ తరపున ధన్యవాదాలు. బా కాల్చించాలి ఇవ్వరా. అరే మావా నిన్న రోజలాంటి పేరు పూజతో ఏదో మాట్లాడుతున్నావు కదా? అవును. ఏంటి బావా తెగిపోయిందా? ఏంటి తెగేది? 2-3 రోజుల నుంచి చూస్తుంది కదా అని దాని దగ్గరికి వెళ్ళి హాయ్ నీ పేరేంటి అని అడిగా. అదేమంది? ఏమన్నదా? ఈ కాలేజీలో నన్ను అందరూ అక్క అని పిలుస్తారు అని. నాకు నువ్వేమన్నావురా? ఏమంటాను అన్ని మూసుకుని. ఓరి నీ పిజ్జా హట్, అదే నీ పొజిషన్ నేనుంటే ఏం చేసావని తెలుసా? చేస్తావేంట్రా? వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఈ కాలేజీలో నిన్ను అందరూ అక్క అని పిలుస్తారు కదా, అదే కాలేజీలో నిన్ను అందరూ బావా అని పిలుస్తారు అని చెప్పేసి వచ్చేసేవాడిని. అరే మా చిన్న జరికిస్తాను చూడరా అంకుల్. మిమ్మల్ని ఎక్కడో చూసానబ్బా. ఎక్కడ? ఎవరు బాబు మీరు? అంకుల్ మీరు ఉండేది మధురనగర్ కదా? అవును బాబు. అంకుల్ మీ అపార్ట్మెంట్ పేరు నందిని అపార్ట్మెంట్ కదా? అవునే. అంకుల్ మీ ఇంటి ముందు పెద్ద మర్రి చెట్టు కూడా ఉంది కదా? అవును. అంకుల్ మీ ఇంట్లో చిన్న బొజ్జుకు పిల్ల కూడా ఉంది కదా? అవును బాబు అవును. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? అరే మామా నిన్న నేను మీకు చెప్పాను చూసావా, అల్టిమేట్ సాలిడ్ ఫిగర్ అని. అది ఈడుకుతురా. అనవసరంగా ఆడపిల్లను కన్నా మళ్ళీ ఇల్లు మార్చాలా లేక ఊరే మార్చాలా? అడిగానే చెప్పు అంకుల్. ఎలా ఇచ్చారా బక్రాన్ చేసావు బాబు అంకుల్ని. బాయ్రా. సరే మామ నేను వెళ్తాను, అలా ఎవరు వెయిటింగ్. త్వరగా వెళ్ళరే లేకపోతే వేరే వాడు వస్తాడు ఇలా. ఇంకా నా వల్ల కాదురా, బాయ్. సరే బాయ్ మామ, బాయ్ రా. అరే నిన్న పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ కోసం కొట్టుకున్నారా, బ్లాక్ లో కూడా దొరకలేదు. అంతలా కొట్టుకున్నారా? కొట్టుకోవడం అంటే కొట్టుకోవడం కదా బాబు, మరి
బేబచ్చంగా ట్రై చేసాం. రే నాకు తెలుసా మీరంతా పెద్ద ముదుర్లు. టుడుడు టుడుడు టుడు టుడుడు. అమ్మాయే సన్నగా వాళ్ళమ్మే లావుగా. అసలు మనమేంటి, ఈ సాంగ్ ఏంటి, అస్సలు కిక్కలేదురమ్మా. కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారండి. யாரே இல்லையே என்னமோ. హలో, ఆ? మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారండి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారు. நில்லுடா. ஏய் என்னடா, என்ன விஷயம்? என்ன கிண்டல பண்றியா? செருப்பு பிஞ்சிடுவே. ఓ మాము, உனக்கு வெக்குமா இல்ல? என்னை பத்தி உனக்கு தெரியாது. நான் நினைச்சா போட்டுடமே. ఓ నాయనో, ఇదేంటండి బాబు. సొల్లుపతి అంటే ఎవడరా? ఎవడి రే కూర్చి మాట్లాడుతున్నారు తెలుసా? పతి, రఘుపతి. శవాలు ట్యాంక్ బండ్లో తేల్తాయి. రే వీడేరా ఏసై. ఏంట్రా మామా? ఏంటి మామ అలా ఉన్నావు? 10 మంది కలిసి పిచ్చ కుమ్ముడు కుమ్మారనుకోట. చచ్చా, నన్ను కుమ్మడమేంట్రా? ఒలింపిక్స్ కోసం బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఓ అవునా? ఏం లేదు మా, అని పడింది. ఏం లేదు మా, ఫిగర్ సూపర్ ఉంటుంది మా, అల్టిమేట్ మా. కానీ తమిళ మాట్లాడుతున్నా. తమిళ మాట్లాడుతుందా? అందుకే అక్కడికి వచ్చావా? అది కాదు మావా. సర్లే, రూమ్కి వెళ్ళి మాట్లాడదాం పద. మావా నా దగ్గర డబ్బులు లేవు మావా. చా, నేను తమిళ మర్చిపోయాను. మావా మరి నా దగ్గర 2 వీలుగా డబ్బులు ఉన్నాయి. నాకు చాలరా. మావా అది తమిళ అమ్మాయి అయిపోయింది మావా. 80% అయిపోయింది మావా. 20% బ్యాలెన్స్ ఉంది. ఇది కాస్త ఫినిష్ చేసామంటే అది ఎలా కలా లైన్ అయిపోద్ది మావా. నువ్వే సెట్ చేయాలి మావా. మావా మావా కొద్ది మావా, ఒలింపిక్స్లో కనుక బీర్లు తాగే పోటీ ఉంటే నెంబర్ 1 నువ్వే వస్తావు మావా. ఫస్ట్ ప్రైజ్ నీదే. నాకు ఆ విషయం తెలిసిలేరా. ముందు నువ్వు ఫిగర్ అన్నావు కదా, ఆ విషయం చెప్పు. అవును మావా, టోటల్ మొత్తం అంతా ఓకే అయిపోయింది మావా. అదేం తమిళ్ అయిపోయింది, నేనేం పక్కా తెలుగు అయిపోయాను. అది ఏం చెప్తుందో అర్థం కావట్లేదు మావా. అదేదో కొంచెం సెట్ చేసి పెట్టు మావా. నీకెందుకురా, నేను సెట్ చేస్తాను చెప్పాను కదా. రఘుపతి ఇక్కడ. అప్పుడప్పుడు నాకు ఇవన్నీ చూసుకోవాలి రే. నువ్వు ట్రాన్స్లేట్ చేసి మరి నీకు అప్పచెప్తా. నువ్వు ఓకే చేసి పెట్టు. సాయంత్రం నీ రూమ్లో కేసు బీర్లు ఉంటాయి. సరే గాని ఇలా ఉంటే తమిళ నచ్చరా? కాస్త మంకి పంకి ఉంటే నచ్చరు. రజనీ, ఓ కమల్ ఆ స్టైల్లో ఉండాలి మరి. రజనీ, కమల్, నాన్న సింహం సోలో వస్తుంది, కిట్టిగాడు కౌంటర్ లేకుండా వస్తాడు. జుజు నీ సెట్ చేస్తా కదా. దీవించు మావా నన్ను. వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. என்னடா? என்னடி? யாரா நீ? நானா? நான் யாரு தெரியுமா? இந்த ஏரியா எஸ்ஐ ஓட பொண்டாட்டிடா. நான் நினைச்சா உள்ள தள்ளி கை காலு வெட்டிடுவே.
రే మావా అది ఏరియా ఎస్ఐ భార్య అంట. నువ్వు ఎస్ఐ పెళ్ళాడు చెప్పు. ఓరే నీ అబ్బ తాత రే, ఓరి నా అయ్యా, ఏది అమ్మాయో ఏది ఆంటీ అర్థం కాండి అయిపోతుందిరా బాబు. వీళ్ళ మేటినెస్ తగలపడా. ఛే, ఆంటీని సెట్ చేస్తారా నాకు? ఇంకా నయ్యం వాళ్ళ ఆయన ఎస్ఐ అంట, వాడి కంటపడలే, తిత్తి తీసేవాడు. ఈ అంకమ్మ తాత దగ్గర రదిరిద్ది ఇప్పుడు చూస్తా. Oh baby, coming to you. ఉదయాన్నే నిద్ర లేవాలి. రజనీకాంత్ మా పిల్ల ధనుష్ హిందీలో రాంజనా తీసి హిట్ కొట్టాడు. రామ్ చరణ్ జంజీ తీసి హిట్ కొట్టబోతున్నాడు.